నమస్తే. ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్‌లో ముందుగా 'దిశ' పేపర్‌లో వార్తలను చూద్దాం. ఈరోజు అన్ని పేపర్‌లో కూడా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, దాంట్లో బలైపోయిన వాళ్ళ గురించే వార్తలు ఎక్కువున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల్ని ఇమ్మీడియేట్‌గా బంద్ చేయాలి పాకిస్తాన్‌కి పోకుండా. అంటే సింధు నది నుంచి కొంత వాటర్ పాకిస్తాన్‌కి పోతాయి. వాటిని కట్ చేసి పడేయాలి. ఇక్కడున్న పాకిస్తానీలు మొత్తానికి 1 వీక్‌లో ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఇట్లా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీని వెనక తప్పనిసరిగా పాకిస్తానే ఉంది అనేది ఒక నిర్ధారణకొచ్చారు. దీంతో పాటు నిఘా వర్గాలు ఇంకొక హెచ్చరిక కూడా జారీ చేసినట. మళ్ళా జరిగే అవకాశం ఉంది ఉగ్రవాద దాడి, జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకి అలర్ట్ చేసిందట కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని. ఈ యొక్క కీలకమైన వార్తలతోనే అన్ని పత్రికలు బ్యాన్ రాయటం అయితే ఉంది. పాక్ పౌరులపై నిషేధం, జారీ చేసిన వీసాల రద్దు, కొత్త వారికి సైతం నో ఎంట్రీ. ఇది దోషులను విడిచిపెట్టడం రాజ్నాథ్ సింగ్ చెబుతుండు. పిరికి పందాల చర్య అని సుప్రీంకోర్టు చెప్పింది. ఉగ్రవాద దాడిని ఖండించిన పాక్కు అమెరికా సహా పలు దేశాల సైతం ఉగ్రవాద దాడిని ఖండించిందట పాకిస్తాన్. అసలు చేసిందే మీరు రా నాయన అంటే చంపినోడు వచ్చి సంతాపం తెలిపినట్టుంది. చంపిందే మీరు, చంపడానికి వెనక మీరే ఉండరా, ఉగ్రవాదులకు సహకరించిందే మీరు. మీ ప్రోద్బలంతోనే, మీ ప్రోత్సాహంతోనే వాళ్ళు వచ్చారు, విచక్షణారహితంగా చంపారు. అది కూడా ఐడీ కార్డులు చూసి, పేర్లు చూసి ముస్లింలు కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపారంటే దీని వెనక పాకిస్తానే ఉందని స్పష్టంగా వాళ్ళకి సమాచారం ఉంది నిఘా వర్గాలకి. ఒక విధంగా నిఘా వర్గాలు కూడా ఫెయిల్ అయినట్టే. ఇలా జరిగిన తర్వాత దీని వెనక పాకిస్తాన్ ఉందని ఒక అంచనాకి రాగలిగినప్పుడు, జరగక ముందే నిఘా వర్గాలు ఎందుకు కనిపెట్టలేకపోయినాయి, జరిగే అవకాశం ఉందని. కానీ నిన్న కనిపెట్టారండి వాళ్ళని. మళ్ళీ ఇంకొక దాడి జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. దీంట్లో ఫెయిల్యూరే. అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కాపాడుతున్నట్టు. మరి 26 మంది వచ్చి ఒక నలుగురు ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపిస్తే వచ్చిన కుక్కలు లాంటి వాళ్ళే అనుకోవాలి. చంపిపోతుంటే మన నిఘా ఎడిపోయినట్టు, మన వ్యవస్థ ఎడిపోయినట్టు, మన రా ఎడిపోయినట్టు. ఈ వ్యవస్థ అంటే ఎడిపోయింది శక్తివంతమైన ప్రభుత్వం, శక్తివంతమైన ప్రధానమంత్రి. భరతమాత కోసం ఉంటామే అంటారు. ఇలా భారతదేశానికి వచ్చి మన గడ్డ మీద అడుగుపెట్టి కాల్చి చంపారు. కావలికి సంబంధించి ఒక అతను మధుసూదన్ రావు పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో సరదాగా పోయిండట ఫ్యామిలీతోని. 42 సార్లు కాల్చారట. ఒకసారి కాదు 2 సార్లు. చనిపోయిన తర్వాత కూడా కర్కశంగా సైకోతనంగా కాల్చారు. అంటే ఎడిపోతుంది మన నిఘా వ్యవస్థ, ఎడిపోతనే మన రా ఇంటెలిజెన్సీ. ఫెయిల్యూర్ కదా, కంప్లీట్ అటర్ ఫ్లాప్ కదా. మరి ఎప్పటికైనా మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా నిఘాని పెంచుతారా? ఆ చర్యలు ఉంటాయా అంటే మళ్ళీ పట్టుకొస్తారు. ఊహా చిత్రాలు కొన్ని నిన్న రిలీజ్ చేశారు, కొన్ని ఫోటోలు, వీళ్ళే ఉగ్రవాదులు అని. ఆ ఫోటోలు ఉన్న వాళ్ళని ఏమైనా పట్టుకొచ్చి లోపటేసే కార్యక్రమం చేసి, లోపటేయటం అంటే జైల్లో వేయద్దిగా. కత్తికి ఒక కండ కింద కోసుకుంటూ రోజు ఒక శరీరంలో ఒక అవయవాన్ని తీసుకుంటూ తిప్పుకుంటూ భారతదేశంలో ప్రజలకు ఊరేగిస్తూ వాడిని ఒక బండికి గట్టి ఊరేగించుకుంటూ కత్తికి ఒక కండ కోసుకుంటూ పోవాలా ఒక్కొక్కడిని. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొకటి భారతదేశం గడ్డపైన అడుగు పెట్టి ఇట్లాంటివి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టింది, భయపడాలి. సావనాయం చేస్తాం కానీ భారతదేశం గడ్డపైకి పోయి ఇట్లాంటివి చేయం, ఎందుకంటే టార్చర్ ఉంటుంది అనే భయం రావాలి. అది రాకుండా వాని దేశపై జైల్లో పెట్టి మళ్ళీ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకొని ఇక భారతదేశం పాకిస్తాన్ కూర్చొని మాట్లాడి శిఖరాగ్ర సమావేశాలని, సిమ్లా సమావేశాలని, ఈ సమావేశాలు పెట్టి 75 ఏళ్ళ నుంచి ఇడికేదెత్తారు, సామాన్యులను బలి చేస్తారు. ఇది మొత్తానికి అయితే కీలక నిర్ణయాలు ఏంటంటే సార్క్ వీసాల రద్దు. ఈ వీసాల కింద భారత్లో ఉన్న వాళ్ళు 48 గంటలు వెళ్ళిపోవాలి. సింధు జలాలు బంద్ ఒప్పందం నిలిపేత, వాగా అట్టారి చెక్ పోస్ట్ మూసివేత, పాక్ దౌత్యవేత్తల బహిష్కరణ, హైకమిషన్లో దౌత్య సిబ్బంది 30 కుదింపు. ఇగో వీళ్ళ ముగ్గురేనట ఊహా చిత్రాలు. ముగ్గురు ఉగ్రవాదులు స్కెచ్ విడుదల చేశారు నిన్న. సరే వాళ్ళు ఈ స్కెచ్ చూసి ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం పట్టుకోవాలి, నిఘా పట్టుకోవాలి. వాళ్ళు ఏడంలో పట్టుకొని ఏ కలుగులో ఉన్న పట్టకొచ్చి గుంజకొచ్చి చెట్టుకు కట్టేసి లేదంటే బండికి కట్టేసి ఊరేగించుకుంటూ పోవాలి. ఊరేగించుకుంటూ ప్రజలు అక్కడక్కడక్కడ మహిళలు పిల్లలతోనే రోజుకొక కండ కోసుకుంటూ చిత్రహింసలు పెట్టుకుంటూ తిండి నీళ్ళు పెట్టాలి, మళ్ళీ కండలు కోయాలి, చేసుకుంటూ నిద్రపోనీయకుండా బాదుకుంటూ పోవాలి. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. ఇదంతా ప్రపంచానికి తెలవాలి. తెలిస్తే పాకిస్తాన్లో ప్రతి పౌరుడికి తెలిస్తే అప్పుడు అక్కడ వస్తుంది కాక. ఇది ఒక వార్త.
ఉగ్రవాద దాడికి సూత్రధారి సైఫుల్లా ఖలీద్ గుర్తించిన భారత నిఘా వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారట. కాశ్మీర్లో 150 మంది అనుమానితులు అరెస్టు. బారాముల్లాలో 2 ఉగ్రవాదులు హతం. సైఫుల్లా ఖలీద్ అట, వీడట అసలు ఉగ్రవాద దాడికి సూత్రధారి గుర్తించింది నిఘా వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారట. ఇంకా మరి మన నిఘా పూర్తిగా ఫెయిల్ అయిన 56 మంది మన దేశంలోకి వచ్చి తిరుగుతున్నారంటే ఉగ్రవాదులు మనం ఎక్కడ ఉన్నాం అనేది అర్థమవుతుంది. జనతా గ్యారేజీ లాగా తెలంగాణ భవనట్టు రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చినా అక్కడికి వస్తున్నారు. చరిత్ర సృష్టించబోతున్న రజతోత్సవ సభ. గులాబీ దండులా కదిలి రండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎలకతుర్తి సభాస్థలంలో ఏర్పాట్లు పరిశీలించేందు. జనతా గ్యారేజీ లాగా తెలంగాణ భవన్ ఉంది. ఎక్కడ రాష్ట్రంలో ఏ వర్గానికి సమస్య వచ్చినా తెలంగాణ భవన్కి వస్తున్నారు. మరి తెలంగాణ భవన్లో ఎవరు ఉండరు? కేసీఆర్ ఉంటుండా, చూసుకుంటుండా జనాల్ని? జనతా గ్యారేజీలో హెడ్ ఉండాలి కదా. ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఆయన ఉండడు కదా. ఆయన పోయి ఏ గ్యారేజీలో ఉండు? ఫామ్ హౌస్ గ్యారేజీలో ఉండు. ప్రజలని జనతా గ్యారేజీకి వస్తున్నారు. మరి వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం ధైర్యం ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రభుత్వాన్ని భయపెట్టే ప్రయత్నం, ప్రభుత్వాన్ని వంచే ప్రయత్నం చేస్తానంటే ఏం చేయడు. నన్ను ఓడిచ్చారుగా, నాకేం సంబంధం, ప్రజలు వద్దు అనుకున్నాక ప్రజలకే నష్టం, నాకేం నష్టం, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణకి నష్టం, ఈ డైలాగులు అవుతాడు. జనతా గ్యారేజీ అంటే జనం కోసం ఉండాలి. పోయి ఫామ్ హౌస్లో ఎట్లా ఉంటాడు? ఇది ఆయన చెప్తుండు జనతా గ్యారేజీ లెక్క ఉంది అని చెప్పి. ప్రజలు అనుకోవాలి, మీరు అనుకుంటే జనతా గ్యారేజీని. ప్రశ్నార్థకంగా మేడిగడ్డ ఉంది. కేంద్రానికి ఫిబ్రవరిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందట. ప్రశ్నార్థకమైంది, మామూలు ప్రశ్నార్థకం కాదు. ఇప్పటికి 18 నెలలు అయింది. మేడిగడ్డ కుంగుబాటు అయిందని ఎన్నికల టైం నుంచి అన్నారు. 2023 అక్టోబర్ నవంబర్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ 2024 అక్టోబర్ పోయింది, 2025కి వచ్చినాం మనం. 18 నెలలు అయినా కానీ మరి ఆ కుంగింది ఇంకా కుంగుతుందా, ఉందా, ఊడిందా? అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారట ఫిబ్రవరి నెలలో, మళ్ళీ ఏప్రిల్కి వచ్చిన దానిపైన చర్యలు లేవు. మరి ఆ కుంగిన దాన్ని చర్యలు తీసుకోవాలి కదా. ప్రశ్నార్థకమైందట మేడిగడ్డ. రాష్ట్రానికి పంపడంలో జాప్యం, నివేదిక అందక అధికారులు సతమతం. ముంచుకొస్తున్న వర్షాకాలం ఎటు తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం. 30న జల సౌదాల సమావేశం. కేంద్రానికి ఫిబ్రవరిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకొని ఏం చేయాలనేది దానిపైన నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ నీళ్ళు వస్తాయి, మళ్ళీ కథ ఉట్టిదే. ఈ 2 మంత్స్ మంచిగా అవకాశం ఉంది, దాన్ని ఏమైనా రిపేర్ చేయాలంటే. మరి చేస్తారా లేదా అనేది ఫిబ్రవరిలోని రిపోర్ట్ వచ్చింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, అయినా కేంద్రం నుంచి రిపోర్టే తెచ్చుకోలేని పరిస్థితులు మనం ఉన్నామా, లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేదు. దానికంటే ముఖ్యమైన పని ఏముంటుంది? కాబట్టి అధికారులు దాంట్లో కూర్చోవాలి, ఢిల్లీ పోయి కూర్చొని తెప్పించుకోవాలి. ఇది ప్రశ్నార్థకం. మేడిగడ్డ అయిందంటే ప్రజల బతుకులు ప్రశ్నార్థకం అవుతాయి. మేడిగడ్డ ప్రశ్నార్థకం అయిందంటే రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ప్రశ్నార్థకం అయింది, పంటల పరిస్థితి ప్రశ్నార్థకం అయింది. అది కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటుంది కాబట్టి ప్రజలకు అవసరమైన మేడిగడ్డ గురించి, దాని నివేదిక గురించి కేంద్రం దగ్గర కూర్చొని, అవసరమైతే ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసినా రిపోర్ట్ తెప్పించి ఏం చేయాలో రిపేర్ చేయండి. అది చేయకుండా ప్రశ్నార్థకమైంది, కేంద్రం రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేదంటే మళ్ళా కథ మొదటికే వద్ది. రైట్. అఘోరికి 14 రోజులు రిమాండ్ విధించిన చేవెళ్ల కోర్టు. చీటింగ్ కేసుల అరెస్టు. తొలుత సంగారెడ్డి జిల్లా కంది జైలుకు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టు, ట్రాన్స్జెండర్గా తేడాతో చెంచలగూడ జైలుకు పంపారట. 2 తెలుగు రాష్ట్రాల సంచలనం రేపింది. అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు తరలించారు. తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొని మోసం చేసిందట. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ మేరకు ఉత్తరప్రదేశ్ పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మన పోలీసులు. ఈ లోపల ఆమె అంతకుముందు ఓవర్ యాక్షన్ చేసింది. 2-3 నెలల నుంచి తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటూ బూడిద పూసుకొని నేను సనాతన ధర్మం, హరహర మహాదేవ, శంకరుడు కోసం, శివుడు కోసం పుట్టిన నాది సేవ, ఇది అది అని చెప్పి అన్ని డైలాగులు వేసి తర్వాత ఏం చేసింది, అన్ని గాలికి వదిలేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పోయి అక్కడక్కడ తిరుగుకుంటా నేను ఇక రాష్ట్రానికి రాను, నేను ఆత్మహత్య చేసుకుంటా, మేమిద్దరం ఆత్మహత్య చేసుకుంటాం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా మా పైన ప్రచారం జరిగితే అని మళ్ళీ బ్లాక్ మెయిలింగ్. నీతి ఎక్కడిది, నిజాయితీ ఎక్కడిది, సనాతన ధర్మం ఎక్కడిది? ఎక్కడ చెప్పింది సనాతన ధర్మంలో బూడిద పూసుకొని వాళ్ళ పెళ్లి చేసుకోని? పెళ్ళి ఎక్కడిది అని ఒక రకంగా ప్రజల్లో ఉన్న పూర్తిగా అనుమానాలు పటాపంచలమైన విశ్వాసవంతం పోయిన తర్వాత మోకిలా పోలీసులు పోయి అరెస్ట్ చేసి పట్టుకొచ్చి లోపల వేయడానికి పోతే చేవెళ్ల కోర్టు కంది సబ్ జైలుకు పంపమన్నది. ఆడిపోతే కంది సబ్ జైలు రిజెక్ట్ చేసిండు. అసలు ఏమేంది, మహిళ, పురుషుడా, ట్రాన్స్జెండరా, ఏది తెలియకుండా ఏ జైల్లో పెట్టాలి నేను? ఎందుకంటే పురుషులకి సపరేట్, మహిళలకు సపరేట్ ఉంటాయి జైలు.
ఎందులో పంపించాలి, మళ్ళీ అక్కడ ఏదైనా జరిగితే ఇష్యూ అయిద్దని రిటర్న్ చేస్తే అప్పుడు మళ్ళా జడ్జి గారి దగ్గర పోయి మెడికల్ ఆఫీసర్కి ఎండార్ చేయించుకొని మెడికల్ ఆఫీసరు నిర్ధారణ చేసిండట ట్రాన్స్జెండర్ అని. మొత్తానికి అఘోరి ట్రాన్స్జెండరు. అక్కడ నుంచి చెంచలగూడ జైలుకి పంపారు. ఇది ఒక్క కథ అయితే. ఆమె మ్యారేజ్ చేసుకున్న శ్రీవర్షిణి విజయవాడకు సంబంధించి, ఆమె వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాడు జైలుకి పోయిండు కదా మేము తీసుకుపోతాం రా అంటే రానందట. ఆమెను గవర్నమెంట్కి సంబంధించిన ఒక హోమ్లో పెట్టారట. అది పరిస్థితి. ఇది అఘోరి కథ అయితే ముగిసింది. తీసిపోయి లోపటేశారు. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఏం రచ్చ ఉంటుందో చూడాలి. వెలుగు పేపర్లో ఇగో విహారానికి వెళ్ళి ఉగ్రదాడికి గురైండట. భార్య పిల్లలతో గడుపుదామని పోయిండు పాపం మధుసుందరరావు. కావలి, పొడిశ్రాముల జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారట. భార్య పిల్లలతో పోయిండు, అక్కడ బలైపోయిండు. 42 సార్లు కాల్చి చంపారట ఈయన్ని. 42 టైమ్స్. మామూలు విషయం కాదు. వాళ్ళ పైచాచిక ఆనందం ఎంత ఉందో చూడొచ్చు. ఇంకోటి కాశ్మీర్లో ఇంకా తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకున్నారు. మెదక్ వాసులు కొంతమంది దానికి సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. కాశ్మీర్లో హోటల్స్లో అక్కడ ఉన్నారు. వాళ్ళు భయంతో బిక్కి బిక్కిన అంటున్నారు. వాళ్ళని పట్టుకొచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి స్పీడ్గా. ఎందుకంటే మళ్ళా ఏదో ఉగ్రవాదాడి మళ్ళా ఉందంటున్నారు. మళ్ళా గిట్లా ఉందనుకో మళ్ళీ బలైపోతారు. కేసీఆర్ మాటే గుండె ధైర్యం అట. గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అని కేటీఆర్ చెప్తున్నాడు. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజల ఆరాటం. మహాసభకు స్వచ్ఛందంగా వస్తున్నామంటున్నారు. జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. 60 లక్షల గులాబీ దండుకు ఇదే నా ప్రార్థన. అందరం బయలుదేరి మహాసభకు తరలేలా కాంగ్రెస్ సర్కార్ తరలాలి. కాంగ్రెస్ సర్కార్ కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలకతుర్తిలో మహాసభ ఏర్పాట్లు పరిశీలించాడు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతుందనే భరోసా కలుగుతుంది అంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము వస్తామని ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా కలుగుతున్నారు. కేసీఆర్ మాట వినటానికైతే గుండె ధైర్యం ఉంటుందా లేదా పక్కన పెడితే, మాట అయితే వినటానికి చాలామంది ఉత్సాహం చూపుతారు, అటెన్షన్ వస్తుంది. ఆ వరంగల్లో కేసీఆర్ ఏం మాట్లాడతారని కొన్ని లక్షల మంది 1000 కాళ్లతోనే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పైన ఏమేమి విమర్శలు చేస్తారు, మళ్ళా రాబోయే కాలంలో రాబోయే రాజకీయాలపైన ఏం మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ఏం కామెంట్ చేస్తారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏం కామెంట్లు చేస్తారు, ప్రజల గురించి ఏం మాట్లాడతారు అనే అంశం పైన అయితే చాలా అన్ని వర్గాల్లో ఒక ఉత్సాహం ఉంది. ఏం చేస్తారనే క్యూరియాసిటీ అయితే ఉంది. చూడాలి ఏం చేస్తారు. పరిహారానికైతే పైసలు లేవంటూనే ప్రచారానికి 28 కోట్లు దుబారా. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కారు ససేమెరా. అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం నెల గడిచినా పైసా ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్. చెయ్యని రుణమాఫీ ఇవ్వని రైతు భరోసాపై ఊరూరా ప్రచారం దిగిన ప్రభుత్వం. ఫ్లెక్సీల ఏర్పాటుకి 25 కోట్లు విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం. ఇది పరిహారానికి డబ్బులు ఉండవు. ఎవరికన్నా పేదోడికి సాయం చేయాలంటే పైసలు లేవు. ఏంటంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు. కానీ ఫ్లెక్సీలు పెట్టడానికి 25 కోట్లు అయితే రిలీజ్ చేశారు. దేని ఫ్లెక్సీలు అంటే రైతు రుణమాఫీ అయిన వాళ్ళ జాబితా అట, రైతు భరోసా ఇచ్చిన వాళ్ళ జాబితా. ఆ జాబితా నువ్వు ఇచ్చేది ఆడ జనాలకే తెలిసింది, వాళ్ళ అకౌంట్లోనే పడ్డా. రైతు రుణమాఫీ వచ్చిన వాడికి రైతుకి తెలిసా, రైతు భరోసా వచ్చిన రైతుకి తెలిసా. ఇక నువ్వు ఫ్లెక్సీ పెట్టేది దేనికి? రానోడు కోపరాటానికి. రైతు రుణమాఫీ రైతు భరోసా రానోడికి ఈ ఫ్లెక్సీలో పేర్లు చూసి కాంగ్రెస్ పార్టీ సంగతి చూడాలని ఒక ప్రెస్టేజ్ కోపం రావడానికి పెట్టడం తప్ప ఏం ఉపయోగం లేదు దీంట్లో. 25 కోట్లు దుబారా చేస్తానట ఖర్చులు. రైట్. ఆంధ్రజ్యోతి. సింధు జలాలు బంద్. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేసిన భారత్. మొన్న జరిగిన పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి సందర్భంగా పాకిస్తానే దీని వెనకుందనేది నిర్దిష్టంగా వాళ్ళకి సమాచారం ఉంది. దాంతో సింధు జలాలు 1960లో ఒక ఒప్పందం ఉంది, సింధు జలాలు పాకిస్తాన్కి ఇచ్చేటట్టు. ఆ ఒప్పందాన్ని ప్రకారం ఇస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు బంద్ చేసి పడేశారు మొత్తాన్ని. బంద్ చేయటమే కాదు, ఇక్కడ ఉన్న పాకిస్తానీలను మొత్తాన్ని 1 వీక్లో వెళ్ళిపోవాలి భారతదేశం విడిచిపెట్టి, లేదంటే ఊకో అని చెప్పారు. ప్లస్ అక్కడ నుంచి అక్కడికి ఇచ్చే వీసాలు కూడా రద్దు చేసి పడేశారు. పాకిస్తాన్ హైకమిషనర్ కార్యాలయంలో 55 మంది సిబ్బంది ఉంటారట, వాటి 30 మంది కుదించారు. మొత్తాన్ని వెనక్కి పంపిస్తారట. ఈ నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు మోదీ అధ్యక్షత జరిగిన మీటింగ్లో తీసుకున్నారు. ఇంకోటి ఊహా చిత్రాలు రిలీజ్ చేశారు, ఫోటోలు ఉగ్రవాదులకు సంబంధించి. ఈ ఫోటోలు చూసి ప్రజలు ఏం చేయలేరు, కానీ ప్రభుత్వం చేయాలి అని చేస్తే. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉంది. నిఘా వర్గాల సమాచారం, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి అలర్ట్ చేసింది ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్రం. కాబట్టి అక్కడ చిక్కపోయిన ప్రజల్ని ముందు రిలీజ్ చేయండి. కాశ్మీర్ పర్యటనకు పోయి టూరిస్టులుగా పోయిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళని అక్కడ నుంచి ఏ రాష్ట్రం వల్ల ఆ రాష్ట్రానికి పంపే ప్రయత్నం చేయండి.
మరో ఉగ్రవాదం జరిగే ప్రమాదం ఉందని మీరే చెప్తున్నారు కాబట్టి. జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో సీఎం సంగారెడ్డిలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు దామోదర, కోమటిరెడ్డి, సురేఖ, ఉత్తమ్ కూడా అతిథులకు జగ్గారెడ్డి దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారట. జగ్గారెడ్డి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు జయారెడ్డి నిశ్చితార్థం జరిగింది నిన్న సాయంత్రం సంగారెడ్డిలో. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇంటికి పోకుండానే అక్కడ పోయిండు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా పాల్గొన్నారు. కొండా సురేఖ వీళ్ళంతా పాల్గొని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వచ్చారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి గుణ చైతన్య రెడ్డిల వివాహం నిశ్చితార్థం వేడుక బుధవారం సంగారెడ్డి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చిన ఆయన నేరుగా సంగారెడ్డిలోని రామ్నగర్ బస్తీకి వచ్చారు. రామ్ మందిర్లో పూజలు చేసిన అనంతరం కాబోయే వధువరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థ వేడుకకు స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి జేజు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు విహెచ్, కుసుమ్ కుమార్, సంపత్ కుమార్, వంశీ ఇట్లా అందరూ పాల్గొన్నారట. మొత్తానికి అంగరంగ వైభవంగా జరిగింది జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి హుటాహుటిన ఆయన ఊహించుకోలేదని, మామూలుగా ఆయన వస్తారని కూడా ముందు సమాచారం లేదట. డైరెక్ట్గా జపాన్ నుంచి వచ్చిండు, ఎయిర్పోర్ట్లో దిగి డైరెక్ట్గా వెళ్ళిపోయిండట. ఆయనతో పాటు మొత్తం మంత్రులు అందరూ వచ్చారు. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం ఉండాలి, తద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కాంగ్రెస్తో నిమ్న వర్గాలకు న్యాయం జరగాలని మీనాక్షి నటరాజన్ చెప్పారు. గాంధీభవన్లో పీసీసీ పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు. పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయం ఉండాలి, బాగానే ఉంది. దాంతోపాటు ఇంకోటి కూడా మాట్లాడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ లేక సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ ఉండాలంటారు. అంటే ఏం సిద్ధాంతం? బీజేపీ ఆర్ఎస్ సిద్ధాంతం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతం మూలాల నుంచి మనం బయటికి పోవద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులకి చాలామందికి వాస్తవంగా ఆ సిద్ధాంతాల గురించి చాలామంది తెలియదు, పాత వాళ్ళకి తప్ప. ఇట్లాంటి మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు, మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఆ సిద్ధాంతమే తెలియదు. ఆ సిద్ధాంతం మీద కట్టుబడి ఉండాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లయితే సిద్ధాంతం కట్టుబడి ఉంటారో అది ఉంటూనే సామాజిక న్యాయం పాటించాలన్నారు. మరి ఏం పాటిస్తారో చూడాలి. మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు? బ్యారేజ్ కుంగి 18 నెలలైంది. కేంద్ర జలవనరుల సంఘం వద్ద నివేదిక వచ్చింది. అది జలశక్తి శాఖ చేరేది ఎప్పుడు? నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు. మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడంటే కూలియాగ చేస్తారు మొత్తం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందంటే ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వానికి. అది జలవనరుల శాఖ దగ్గర ఉంటుంది, అది తెచ్చుకోవాలి మనోళ్ళు పోయి. తెచ్చుకొని ఏం చేయాలనో దానికి పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించి రిపేరు ఏం చేయాలో చేయాలి. చేయకపోతే మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ వర్షాకాలం దగ్గరికి వస్తూనే ఉంది, ఇంకో 2 నెలలు అయితే. అయినా కానీ దానిపైన ఇక రిపేర్ ఎప్పుడని మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈనాడు చూద్దాం. కొత్త జంటలను చిదిమేశారు. భార్యల కళ్ళ ఎదుటే భర్తల కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కర్లు. ఇక వాళ్ళు మనుషులు కాదు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించకపోతే వాడు ఉగ్రదాడి చేసేటోడికి మానవత్వం ఎందుకు ఉంటుంది? మానవత్వం ఉన్నవాడు అయితే అట్లయింది కాల్తాడు. వాడు నిజంగా అక్కడ మనిషి లెక్కనో మనిషి లెక్కనో అన్నం తినేటోడి లెక్కనో ఆలోచిస్తే కాల్చడు. వాడు ఉగ్రవాది కదా. కాబట్టి ఇక వాడికి ఏమి ఉండదు, అన్నీ వదిలేశారు. అట్లే వాళ్ళు దొరికినప్పుడు కూడా మనం కూడా అన్నీ మనుషులు మానవతా విలువలు వదిలేసి చిత్రహింసలు పెట్టి చంపాల. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.